స్టార్ట్ చేయనామని. హరి ఓం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆణిస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు మనము ఈ వాక్య వ్యవహారాలో ఏం చూస్తున్నాము అంటే తృతీయ విభక్తి చూస్తున్నాము. సో తృతీయ విభక్తికి ప్రత్యయాలు గుర్తున్నాయా? టాభ్యాం భిస్. ఏంటవి? టాభ్యాం భిస్. టాభ్యాం భిస్. సో వాటిని గుర్తు పెట్టుకుంటే మీకు రూపం ఎలా అనేది చాలా సింపుల్గా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, మూల ప్రత్యయాన్ని చూసుకోవాలి. ఓకే, మూల రూపం ఏదైతే ఉందో శబ్దానికి, ఆ మూల రూపానికి ఇవి అటాచ్ చేసేస్తే, యాడ్ చేస్తే మనకు రూపం వస్తుంది. తృతీయ విభక్తి కానీ, చతుర్థి కానీ, పంచమి కానీ, ఏదైనా కూడా ఏ విభక్తి తీసుకుంటే ఆ విభక్తి ప్రత్యయాలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాం మనం ఏంటది? టాభ్యాం భిస్. ఓకే, టాభ్యాం భిస్. దాంట్లో ఎలా మారుతుంది అనేది కొంచెమే చూసుకోండి చాలు. ఓకే, అదంతా మనకి ప్రాసెస్, అదంతా సూత్రం అవన్నీ ఏం అవసరం లేదు. అవసరం లేకుండా జస్ట్ మార్పు ఎలా జరుగుతుంది, అది ఎలా వచ్చిందంతే. ఓకే, సరే. ఇప్పుడు మనకి సహయోగే తృతీయ అని చెప్పుకున్నాం కదా. అయితే నేను అడుగుతాను, ఇప్పుడు చెప్పండి. సీత ఉందనుకోండి, సీతకి అది ఏ వచనము, ఏ లింగము చెప్పండి. ఏకవచనము, శ్రీలింగము. విభక్తి ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి. ఇప్పుడు దానిని ఏకవచనము, స్త్రీలింగము, తృతీయ విభక్తిలోకి మార్చండి. సీతయా కదా. సో ఇంకా సేమ్ అంతే ఉంటది, దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చుకోవడం మనం. అవునా? ఇప్పుడు రామః, రామాయ, రామేణ. కాదు కాదు, వినండి. ఒక్క నిమిషం వినండి. ప్రథమా విభక్తి వచనము, అంతే. సో అలా చెప్తూ ఉండండి. ఓకే, ఏంటంటే విభక్తి, వచనము, అంతము, లింగం, ఉత్తమం. 4. ఈ 4 విషయాలు చెప్పాలి మీరు. ఓకే, సేమ్ ఇదే ఆర్డర్. వీవ అంతం లిం. ఏంటది? విభక్తి, వచనము, అంతము, లింగము. సో వీవ అంతం లిం అందరు ఇదే ఆర్డర్ లో చెప్పాలి, అప్పుడు కరెక్ట్ ఉంటది. ఓకే, ఏదన్నా మిస్ అయితే మళ్ళీ వాళ్ళ చెప్పగలుగుతారు. ఓకే, వీవ అంతం లిం. ఓకే, విభక్తి, వచనము, అది ఏ అంతముతో ఉన్నది శబ్దము, అది ఏ లింగము. ఓకే, సరే. సో ఇప్పుడు ఏమన్నాము మనము? రామ. రామ అనేది ప్రాతిపదిక అండి. రామ అనేది ప్రథమా విభక్తి, ఏకవచనం, అకారాంతం, పుంలింగం. ఉత్తమం. సో దానికి తృతీయ విభక్తిలో చెప్పండి. రామేణ. ఉత్తమం. ఇక్కడ చూడండి, రామేణ అన్నప్పుడు మనం అణలాగా వినిపిస్తుంది కదా, రామేణ. అవునా? అంటే ఇక్కడ నా కాకుండా ఏం చెప్పాము? అణా చెప్పాము కదా. ఎందుకు అంటే ఇక్కడ ఏముంది? రా కనిపిస్తుంది మనకు. ఓకే, రా కానీ, లేదా షా కానీ, లేదా రి, ఇలా ఉండి వాటికి మధ్యలో
ఏమన్నా ఉంటే అక్షరాలు ఏమేమి ఉండాలంట? అచ్చులన్నీ. ఏంటివి? అచ్చులు అచ్చులని అచ్చులన్నీ. తర్వాత యా, కవర్గం వా, రా, లా. ఓకే, ఇంతవరకు యా, వా, రా, లా. ఓకే, లాన. తర్వాత హయవరట్. అంతే, లా రాదు. ఓకే, ఏంటివి? అచ్చులన్నీ. తర్వాత హ, యా, వా, రా. ఓకే, అర్థమైందా? అచ్చులు అన్నీ ఉండొచ్చు. తర్వాత హకారము, యకారము, వకారము, రకారం. ఓకే, దానినే అట్ అంటాం. అట్ అంటే ఏంటి? అచ్చులన్నీ, అచ్చులతో పాటు హ, యా, వా, రా. ఓకే, తర్వాత ఇంకా ఏంటివి? సరే, ఇప్పుడు అచ్చులు చాలు మనకు. కవర్గం సరే, అచ్చులు చాలు. కవర్గం అమ్మమ్మ ఇప్పుడు వద్దు, కవర్ చాలు చాలు చాలు. ఇప్పుడు ఇక్కడ అచ్చుల దగ్గరనే మనం ఆగినాం కాబట్టి అవి చాలు. ఓకే, అలాగే అలాగే ఆ, తర్వాత ఇంకేముంది? అట్టులో మకారం వచ్చిందా? అరే, ఇవి రావాలి. కవర్గం పవర్గం రావాలి కదా ఇప్పుడు. మా ఉంది కాబట్టి కవర్గం రావాలి. పవర్గం ఓకే, కవర్గం. కు అంటే కవర్గం అండి, పా అంటే పవర్గం. ఓకే, పవర్గం సో ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి చూడండి. రేఫ తర్వాత ఏమేమి వచ్చాయి? ఆ వచ్చింది ఇక్కడ, అవునా? వచ్చిందా? వచ్చింది ఆ వచ్చింది. ఆ వచ్చింది అంటే ఏంటది? అచ్చునా, లేకపోతే హయవరనా, ఉంది. లేకపోతే కవర్గమా, పవర్గమా? అచ్చు అచ్చు. అచ్చు అచ్చుల్లో మనం చెప్పుకున్నాము అచ్చులన్నీ అని ఉమ్. చెప్పుకున్నాము. సో అది సాటిస్ఫై అయ్యింది. తర్వాత ఏముంది? మకారం ఉంది. మకారం ఏంటి? ఎందులో వస్తుంది అది? పవర్గం పవర్గంలో వస్తుంది. ఉత్తమం. సో పవర్గం ఉందా మరి మనకు బాక్స్లో? ఉంది ఉంది. పు అంటే పవర్గం, కు అంటే కవర్గం. కవర్ ఓకే, సో పు అంటే పవర్గం, పవర్గం ఉన్నది. తర్వాత మళ్ళీ ఏకారం వచ్చింది. ఏకారం ఏంటిది అది? అచ్చు అచ్చు ఉన్నాయా? అన్ని అచ్చులు అన్ని అచ్చులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయి అందులో? రాకి నాకి మధ్యలో అంతే, అయిపోయినాయి. ఉమ్. అవునా? సో అప్పుడు ఈ నకారం అనేది ఎలా మారుతుంది? అణాగా మారుతుంది. ఓకేనా? అర్థమైందా అండి? ఆమా. సో ఇప్పుడు రా కానీ, షా కానీ, రీ కానీ ఇవి ఎక్కడ ఉండాలి? ఈ నకారానికి పూర్వంలో ఉండి వాటికి మధ్యలో ఇలాంటివి మధ్యలో ఉంటే ఇవే రావాలి. ఇంకా ఏమీ లేదు పక్కనే ఉన్నాయంటే అప్పుడు కూడా నకారంగా మారిపోతుంది. అర్థమైందా? ఉమ్. మధ్యలో ఏమన్నా అడ్డుగా వచ్చాయి అంటే ఎవరు రావచ్చు అడ్డుగా? ఇవి మాత్రమే. ఓకే, సో దాన్ని ఏమంటాము? అట్టు ప్రత్యాహార వర్ణము. తర్వాత కవర్గము, పవర్గం. ఓకే, కవర్గము, పవర్గం. అర్థమైందా? అంతే. సో అచ్చులన్నీ 9. 9 హ అంటే 10, 11, 12, 13. 14, 13 కదా ఇవి. ఈ 13 ప్లస్ ఈ 10, 5, 5, 10 కదా. సో 23 అక్షరాలు అక్కడ మధ్యలో ఉండొచ్చు. ఆ 23 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడానికి వీల్లేదు కదా. తక్కువ ఉండొచ్చు, ఇందులో ఉన్నవే ఉండాలి. ఒకవేళ వస్తే కనుక ఇందులో నుంచే రావాలి. ఇక బయట నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ నకారము అణాగా మారదు. అర్థమైందండి? అవునండి 23 అక్షరాలే ఉండాలి. ఇంకా అంతకు మించి ఉండొద్దు ఇంకా. ఉమ్? రాసుకుంటే రాసుకోండి మీరు. రాసుకుంటున్నాం. ఇది రాయండి. చెప్పొద్దమ్మా ఏదండి? ఆంగ్ ఒకటి నుమ్ము ఒకటి అవును, ఉంది ఉంది, అది కూడా అవి ఉంది. రెండు కానీ కూడా అది చెప్పాలి కదా. అది ఇక్కడ మనకి రాలేదు కదా, ఇప్పుడు వద్దవి. యా, ఆంగ్ అంటే మళ్ళీ అది ఉపసర్గ అని అది కొంచెం వేరే మళ్ళీ ఆగచ్చతి అట్లాంటి ఏదన్నా వచ్చినప్పుడు చూపిద్దాంలే. అలాగే మళ్ళీ యా, రాసుకోమంటే రాసుకోండి అమ్మా. చెప్పండి. ఇక్కడ రా, షా, రి అంటే ఈ 3. రా, రకారము. రా అంటే ఇట్లా కంప్లీట్గా రా, ఇది అచ్చుతో రాయొద్దు, ఇలా రాయొద్దు, ఇలాగే ఉండాలి, హల్లాగా ఉండాలి. ఓకేనా? నేను ఎలా రాశాను అలాగే. రా, రకారము, షకారము, రి.
వీటికి మధ్యలో అని రాయకండి. రాష రి తర్వాత ఆ మూడింటికి కలిపి ఒకటి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కామ తర్వాత నా నా రాసారా? ఈ రాష రి అని గ్రూప్ లాగా రాసేసుకొని తర్వాత నా రాసుకొని ఈ రెండింటికి మధ్యలో అంటే రా తర్వాత నా తర్వాత షా తర్వాత నా రే తర్వాత నా అన్నమాట. అవి ఒక్కొక్క సిచ్యువేషన్స్ అవి. ఓకేనా? రాకి నాకి మధ్యలో ఈ వీటిలో ఏది ఉన్నా వస్తుంది. తర్వాత షాకి నాకి మధ్యలో ఇవన్నీ 23 అక్షరాలు ఏమున్నా కూడా అనాగా మారిపోతుంది. రేకి నాకి మధ్యలో ఈ 23 అక్షరాలలో ఏది ఉన్నా కూడా అనాగా మారుతుంది. అలా అన్నమాట. అర్థమైందా అండి? సిచ్యువేషన్స్ అవి 3 కూడా రా ష రి అనేది ఒకటేసారి అవన్నీ ఉండాలని కాదు. రా పక్కన నా ఉండి రాకి నాకి మధ్యలో ఈ 23 అక్షరాలు రాసుకోండి. రాకి నాకి మధ్యలో ఈ డయాగ్రామ్ లాగా ఫస్ట్ ఇది వేసుకోండి ఇట్లా. ఓకే, రాశారి అని పక్కన రాసి ఒక బాక్స్ పెట్టి దాంట్లో అట్ అని రాయకుండా అచ్చులన్నీ అని రాసుకోండి. అచ్చులన్నీ తర్వాత హాయా వారా. ఓకే, రాస్తున్నారా? ఓకే. వస్తున్నామా? తర్వాత కవర్గము పవర్గం కూపు అలాగే రాసుకోండి ఈ డయాగ్రామ్ లాగా. దాని కింద కంప్లీట్గా మంచిగా రాసుకోండి. ఇప్పుడు ఇది తీసేస్తే నేను ఇక్కడ రాయొచ్చు. తీసేయన్నా ఇదంతా. ఓకే, ఏం రాస్తారు ఇక్కడ? రకారం రా కమ నా కి మధ్యలో ఈ డయాగ్రామ్ వేసుకున్నారు కాబట్టి 23 అక్షరాలు వస్తే ఓకే. ఇరవై 23 అక్షరాలు వస్తే అనాగా మారుతుంది. ఓకేనా? నా అనేది అనాగా మారుతుంది. ఇది తృతీయ విభక్తిలో. విభక్తికి కాదు, ఎక్కడైనా సరే ఇది రూల్. ఇది ఓకే, రూల్ అనేది ఎక్కడైనా మారుతుంది. ఈ కండిషన్ ఇట్లా సాటిస్ఫై అయితే చాలు, ఎక్కడైనా సరే. ఓకేనా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మారింది అంటే రామేణ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అది. ఓకే, అలాగా ఆ ఎగ్జాంపుల్ని మరి మనం అట్లా చెప్పినాం అనుకోండి, అప్పుడు దానికి ఒక్కదానికే పరిమితం అయిపోతుంది, సూత్రం వేస్ట్ అయిపోతుంది. అదే కదా? రకారము నాకి మధ్యలో 23 అక్షరాలు వస్తే నా అనాగా మారుతుంది. అనాగా మారుతుంది. ఇప్పుడు సేమ్ థింగ్ ఏం రాస్తారు? షకారం కామ నా, సేమ్ అదే రాయండి. 3 పాయింట్స్ అన్నమాట ఇది. ఇంకా 3 సిచ్యువేషన్స్ అలాగే రాయండి. ష నాకి మధ్యలో 23 అక్షరాలు వస్తే ఈ 23 అని రాసుకోండి. ఇక్కడ ఈ అంటే ఏవవి పైన మీరు డయాగ్రామ్ వేసుకున్నారు కదా, అది అందులో ఉన్న 23 అక్షరాలు. ఓకేనా? అచ్చులు 9, తర్వాత హాయా వారా అవి 4, తర్వాత కవర్గము 5, పవర్గము 5. ఎంతైనాయి మొత్తం? 23. 23. 23 అక్షరాలు అన్నమాట. ఓకేనా? తర్వాత మూడవది ఏంటిది? రి కమ నా కి మధ్యలో ఈ 23 అక్షరాలు వస్తే నా అనాగా మారుతుంది. రెండోది రాసుకున్నారా? ష తర్వాత నాకి మధ్యలో ఈ 23 అక్షరాలు వస్తే నకారం అనాగా మారుతుంది. తర్వాత సేమ్ రి నా. ఇదంతా కూడా ఎట్లా ఉండాలి? ఒకే పదములో ఉండాలి.
ఈ 3 రాసేసుకున్న తర్వాత ఇవి ఒకే పదములో ఉండాలి అని రాసుకోండి కింద. సమాన పదే మన అవునమ్మా, ఒకే పదములో ఇవన్నీ ఉండాలన్నమాట. అదేంటనేది చూపిస్తా ఇప్పుడు మీకు. ఈ 3 పాయింట్స్ రాసుకున్నాక ఇవన్నీ ఒకే పదములో ఉండాలి అని రాసుకోండి. అయిపోయిందా? ఓకే. హా, ఇది తీసేస్తున్నా. తీసే. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒకే పదం అంటున్నాం, అసలు ఏంటి భాష అనేది చూద్దాం. ఒకే పదం కానిది నేను రాస్తాను, అప్పుడు మీరు చెప్పండి అక్కడ మారుతుందా మారదా అనేది. ఓకే. ఉమ్. ఆ, శ్రీదేవి ఉంది. ఏముంది? మారదు మారదు. ఎందుకని? మారదు. ఎందుకని? మధ్యలో దేవ వచ్చింది కదా. నకారమే లేదు అది కదా కాదు అక్కడ. కదా. నకారమే లేదు ఇందులో. నకారమా లేదు. నకారమే లేదు ఆ, అందువలన. అవునా? ఆ, ఎక్కడ మారడానికి ఏం లేదు. అక్కడ ఏది మారాలి? నకారమే అనాగా మారాలి. అందులో నా ఉందా? లేదు. లేదు. ఇదే అదొకటి. ఇక్కడ నా ఇది మారదు. ఎందుకు? నకారం లేదు ఇందులో. ఏం రాస్తారు? నకారము లేదు. కారం లేదు. నకారం లేదు అని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ రాసుకుంటారా? శ్రీనివాస్. శ్రీనివాస్. ఇక్కడ ఇది మారదండి. శ్రీ ఒకటి ఉంది, నివాస్ ఉంది. రెండు వేరే పదాలు. రెండు వేరు వేరు అందువలన పదాలు మారదు. ఉన్నాయి. మనం ఏమన్నాము? ఒకే పదములో ఇవంతా పదం. ఉండాలి అన్నాం. సో ఇప్పుడు ఇవి 2 పదాలు ఉన్నాయి. అప్పుడు నా అనేది అనాగా మారుతుందా? ఆహా. మారదు. మారదు. ఎందుకు అంటే 2 పదాలు ఉన్నప్పుడు ఇదేంటిది? ఇందులో శ్రీ ఉంది, రా ఉంది, కానీ నా లేదు. ఇందులో నా ఉంది, కానీ ఈ ఏం లేవు, రా లేదు, షా లేదు, రీ లేదు. ఉన్నాయా? లేవు. లేవు. రెండిట్లో ఏది లేదు, కాబట్టి మారదు. ఇవి 2 పదాలు. అర్థమైందా? 2 పదాలు ఉంటే ఒకే పదంలో ఉండాలి అని రాసుకున్నాం. అవునా? ఇవి ఒకే పదం కాదు. ఎన్ని పదాలు? 1, 2 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. 2 పదాలు ఉన్నాయి. కాబట్టి ఈ నకారము అనాగా మారదు. అర్థమైందా? అవును. అనాగా మారదు. ఇట్లా కొటేషన్స్ పెట్టుకోండి దేని గురించి మనం మాట్లాడుతున్నాం అనేది. నకారం లేదు, ఇక్కడేమో నకారం అనాగా మారదు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. బాలకేన. బాలకేన. బాలకేన ఏంటర్థం ఇప్పుడు? బాలకేన. నేను సంస్కృతంలో రాస్తాను ఇప్పుడు. బాలకేన ఉంది ఇలా. సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఈ విడదీస్తే ఏమీ లేవు. ఏం లేదు ఇక్కడ. రా గాని, షా గాని, రే గాని లేవు. నా ఉంది గాని ఇవి లేవు. కాబట్టి ఇది మారుతుందా? మారదు. రాయండి. మారదు. ఎందుకు? అర్థమైందా? నిమిత్తాలు లేవు. ఏమని రాస్తారు వాటిని? ఏమంటాము? నిమిత్తాలు. నిమిత్తం అంటే కారణం. బ్రాకెట్లో కారణం అని రాసుకోండి. కారణాలు. ఓకే. నిమిత్తాలు అంటే ఏంటిది? కారణాలు. కారణాలు అంటే ఏంటిది? కాజ్. కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ అవుతుంది కదా. అర్థమైందా? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా. ఎఫెక్ట్ కావాలంటే కాజ్ కావాలి. ఎందుకు అయ్యింది అనే విషయం కావాలి కదా. ఎందుకు అంటే ఇవి మూలం అని చెప్తున్నాం మనం. చెప్పామా? అవి ఉంటే అని అన్నామా? కారణం అది. అవునా? అవి ఉంటే ఇది ఇలా మారుతుంది అని చెప్తున్నాం. ఇలా మారడానికి ఏం కావాలి? అవి ఉండాలి. అది కారణం. కారణం లేదు, దాన్ని ఏమంటాము? నిమిత్తాలు. నిమిత్తం ఒకటే ఉంటే నిమిత్తం. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి నిమిత్తాలు అన్నాం. నిమిత్తము లేదనమాట కదా. నిమిత్తం అంటే కారణం.
ఒక క్రియ జరగడానికి కారణం. ఇప్పుడు మనం తింటున్నాము, ఎందుకు తింటున్నాము అనేది కారణం. దానికి నిమిత్తం ఏంటిది? ఆకలి ఆరోగ్యార్థం. కావడం, ఏంటి నిమిత్తం ఏంటిది? ఆకలి కావడం, ఆ, ఆరోగ్యం కోసం తింటున్నాం, ఆకలి కోసం తింటున్నామా? ఆరోగ్యం. శక్తి కోసం. శక్తి కోసం తింటున్నాం కదా. సో అది శక్తి అనేది నిమిత్తం, అవునా? శక్తి నిమిత్తమే తింటున్నాడు. అది కదా, అలాగనమాట. తర్వాత ఇంకేమైనా చెప్పండి అమ్మా. ఇప్పుడు రామేణ అన్నాం మనం. ఏమన్నాము? రామేణ. రామేణ. ఉమ్. రామేణలో ఏమైంది మరి? ఎందుకు వచ్చిందనా అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ నిమిత్తం ఉంది, ఆ, రేఫ ఉంది. రా నిమిత్తం రేఫ ఉన్నది కదా. సో దాన్ని రేఫ అంటాం. తర్వాత వాటికి మధ్యలో ఏమేమి ఉన్నాయి అంటే మనం విడదీసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం మకారం, అది ప్రాక్టీస్ అయినాక విడదీసుకోవడం అవసరం లేదు కదా, అవునా? సో ఇప్పుడు మనకి నిమిత్తాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూద్దాం, ఈ రెండు ఉన్నాయి కదా, అవునా? ఈ రా ఉన్నప్పుడు ఆ నా అనేది అనాగా మారడం అనేది కారణము. తర్వాత కార్యం, కారణ కార్యము, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్. ఓకే. సో దాంట్లో మధ్యలో ఏముండాలన్నాం మనం? ఇప్పుడు 23 అక్షరాలు ఉండాలన్నాం. 23 నుంచి ఏదన్నా ఒకటి ఉండాలి అన్నాం. ఏవైనా ఉండొచ్చు, ఒకటి కానీ 2 కానీ 3 కానీ ఏవున్నా సరే అవి 23 నుంచే ఉండాలి. అర్థమైందా? ఏ ఉంది, ఆ? ఏ ఏ ఉంది కదా. ఆ, అచ్చులు ఉన్నాయి, అచ్చులు 2 ఉన్నాయి కదా. తర్వాత పవర్గం ఉంది. పవర్గం ఉంది. వర్గాలు ఎన్ని ఉన్నాయి? కవర్గం ఒకటి, పవర్గం ఒకటి. పవర్గం, వాటిని ఏమంటాము? కూపు, కూపు. అవునా? సో కు పు, కు అంటే కవర్గం, పు అంటే పవర్గం. సవర్గం. చవర్గంని ఎలా చెప్పాలండి? చు, చు. తవర్గంని ఎలా చెప్పాలి? టు, టు. తవర్గంని ఎలా చెప్పాలి? టు. టూ. తు. అర్థమైందా? వర్గాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 5. 5 వర్గాలు. వర్గాలు. కచట తపలు అంటాం మనం, అవునా? కచట తప, అవి 5 కచట వర్గాలు తప. ఉన్నాయి, అవునా? ఈ 5 వర్గాలకి 5 అక్షరాలతోనే చెప్పేసిండ్రు మహర్షి పాణిని. ఓకే. ఏమన్నారు? కు పు క చ అన్నాడు కదా. సో కచట తప. అయితే ఏమన్నారు? కూచు టు తూపు, టు. అవునా? కూచుటు తుపు. కచట తప అనేదాన్ని ఏమనాలి? కూచుటు తుపు. తుప్పు. అది ఓకేనా? సో అదనమాట. ఓకే, రామేణ. ఇప్పుడు మరి అన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు నా ఏం కావాలి? నకారం అనాగా చెప్పింది. మారాలి. అర్థమైందా? అది ఎందుకు వచ్చింది అనేది? ఉమ్? నిమిత్తం ఉంది, నిమిత్తం ఉంది, ఆ, అచ్చుంది. మధ్యలో దాన్ని అలౌ చేసే అక్షరాలు ఉన్నాయి. ఆ, 23 అక్షరాలు అలా చేసే అక్షరాలు ఉన్నాయి. కాబట్టి నకారం ఏం కావాలి? అనాగా మారాలి. నాగా మారి. ఉత్తమం. తర్వాత ఇంకొకటి వేరేది ఏదైనా చెప్పండి. రామాన్. ఏమన్నాం అక్కడ? రామాన్. రామాన్. సో మరి ఇక్కడ ఇది కూడా ఏమి? మారు. ఇది రా-మా-న్. ఇవి 2 పదాలండి. అనేది ప్రత్యయం కదండి. ప్రత్యయం. ఇదంతా కలిపి కాదు, ఒక్కటే కాదు, 2 పదం, పదాలు కాదు, ఇది ఒకటే పదం. సో ఇప్పుడు సేమ్ థింగ్. పదాంతములో. పదాంతములో ఎప్పుడు పదంలో కూడా ఉన్న అది మారదు. పదాంతే. ఏం శాస్త్రం అది? పదాంతే అని చూద్దాం. పదాంతే. అంతే, పదాంతే నోనః నా భవతి అని అన్నమాట. ఓకే. సో రేఫ ఉంది, ఆకారము ఉంది, మ ఉంది, తర్వాత ఆ ఉంది, తర్వాత న ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన నిమిత్తాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి, నిమిత్తం ఉంది, తర్వాత అలౌ నకారము చేసే అక్షరాలు ఉన్నాయి. అనగా మారాలి కదా. మళ్ళీ ఇక్కడ అలో చేసేవి అన్ని కూడా ఉన్నాయి. సో మరి అనగా మారాలి కదా. రూల్ ప్రకారం మారాలి. అదొకటే పదం అది, అవునా? సో మారాలి. కానీ ఇంకో సూత్రం వెంటనే చెప్పిండ్రు. ఏమని? పదాంతములో ఇలా కాదు అని. సో ఇది పదానికి అంతంలో ఉందా, ఎక్కడుంది అది? అంతంలో. అంతంలో ఉంది. ఉంది. కాబట్టి ఇది న తర్వాత ఇంకేం అక్షరాలు లేవు, నకారం ఒకటే ఉంది అందులో, అవునా? పదాంతములో నకారం ఉంటే అది అలాగే ఉంటుంది, దాన్ని మార్చడానికి వీలు లేదు అని చెప్పారు. ఏమంటారు ఇక్కడ? పదాంతే. రాసుకోండి, సూత్రం పేరేంటిది? పదాంతే. అంతే.
పదాంతములో ఉంటే అని అన్నారు. ఇక అనువృత్తిలో చూసుకుంటే ఏముంటుంది? నకారము అణాగా కాదు అని ఉంటుంది. అర్థమైందా? సో సూత్రం పేరు పదాంతే తదా అంటే నో నః న భవతి. న భవతి. మళ్ళీ ఒకసారి చెప్పండి. పదాంతే నో పదాంతస్య, నః పదాంతే భవతి. కాకుండా పదాంతస్య. ఏంటది అది? పదాంతే కాకుండా పదాంతస్య. ఎందుకంటే మనకు షష్ఠి రావాలి కదా. ఉమ్. పదాంతస్య. పదాంతే అంటే నకార సప్తమి వచ్చింది. ఉమ్. షష్ఠి ఉండాలి కదా అది. అవునా? ఉమ్. పదాంతస్య అంతే. ఇంకా మనకి ఇక అనువృత్తుల్లో ఏముంటాయి? నా అనాగా మారకపోవడం అనేది ఉంటుంది కదా. ఉమ్. రషాభ్యాం నోనః అనేది ఉండదన్నమాట. సో పదాంతస్య అనేది సూత్రం. ఇది దీనికి సూత్ర సంఖ్య రాసుకోండి. 8, 4, 37. 8, 4, 37. 37. సో ఇది అష్టాధ్యాయి సూత్ర సంఖ్య అన్నమాట. ఓకే. అష్టాధ్యాయి దేనికి మూలము? ఈ గ్రామర్కి మూలం ఏంటి? అష్టాధ్యాయి. ఓకేనా? సో మనం పైన చెప్పుకున్న రూల్ ఏమంటారు? రషాభ్యాం నోనః నో నః. సమాన పదే తర్వాత అట్కు అది వద్దులే అద అట్కుప్వాం నుం వ్యవాయేపి ఆ సూత్రం రాసుకున్నాం మనం. 3 సూత్రాలు అనమాట యాక్చువల్గా. సరే, ఇది అర్థమైందా అండి? ఓకే. అర్థమైంది. నెక్స్ట్ పదాంతస్య. పదాంతములో నకారం ఉంటే మారదు. మరి రామేణ అన్నప్పుడు కూడా పదాంతంలోనే ఉంది కదండి, చివరిగానే ఉంది కదా అని అనుకుంటున్నారా? అవునండి, అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఎలా అనుకుంటున్నారు. పదాంతంలో ఉందా చూడండి. నకారం ఎక్కడుందో చూడండి. పదాంతంలో ఉందా? అవును. అవునా? రామాన్ ఆహా, చివరిగా ఏముంది? రామేణాలో చివరిగా ఏముంది? ఏమంటున్నారు? మీకు సౌండ్ అకారం ఏంటి? ఉంది, అకారం ఉందండి. ఆకారం ఉంది. మరి పదాంతంలో నకారం ఎక్కడుంది? చివరిగా లేదు అది కదా. ఉందా? లేదండి. అన్నప్పుడు ఇది ఫలాంతం అయిపోయింది. అది అర్థమైందా? అదండి. చివరిగా మనకి ఏముంది? ఇక్కడ ఆ ఉంది, అందుకనే అయ్యింది అది. అంటే నకారము చివరిగా ఉంటే అని చెప్పుకున్నాం మనం. అవునా? అది. సో నకారం చివరిగా ఎక్కడుంది? లేదా ఉంది. అవునా? అర్థమైందా? అదండి. ఓకే అమ్మ, అర్థమైందా అందరికి? అర్థమైందండి. ఓకే, సరే. ఇప్పుడు మనము మన క్లాస్కి వెళ్దాము. ఏముంది అక్కడ? సరే, ఇక్కడ ఉన్నవే అడుగుతాను. సరే, కృష్ణ ఏంటది? ప్రథమా విభక్తి ఏకవచనము అకారాంతము పుల్లింగము. లింగం, పుల్లింగం. ఉత్తమం. సో దానికి తృతీయ విభక్తులు ఎలా వస్తుంది? కృష్ణేన. అంతే. రాధా. ప్రథమా విభక్తి ఏకవచనము ఆకారాంతము స్త్రీలింగం. స్త్రీలింగం. సో ఒకప్పుడు దానికి అంటే మనం ఏది చెప్పాలి? తృతీయ విభక్తిలో కూడా సేమ్ అదే చెప్పాలి. ఏది? ఏకవచనమే చెప్పాలి. అవునా? రాధయా. రాధయా ఏమొస్తుంది? రాధా అనేది ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం తీసేస్తున్నాం? రాధాలో ఆకారాన్ని తీసేస్తున్నాం, ఆకారం పెట్టినాం కదా. అంటే దీర్ఘం నుంచి హ్రస్వాకారం పెట్టాము. హ్రస్వం పెట్టాం. తర్వాత దానికి ఏం యాడ్ చేసుకున్నాము? యా. ఏం యాడ్ చేసాము? యా. వినండి, రాధా అనేది శబ్దం కదా. సో దీనికి ఏం చేస్తున్నాము? టాభ్యాం భిస్ అన్నాం. ఏమన్నాము? టాలో మిగిలింది ఏంటి? ఇది లోపించిన తర్వాత ఆ మిగిలింది. ఆ మిగిలింది.
అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఆ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆకారానికి హ్రస్వం అయిపోయి ఏమైంది అక్కడ యు రాధ వచ్చింది. యు వచ్చింది. ఏమొచ్చింది? యు 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 అంటే ఆ యు ఏమొచ్చింది ఇక్కడ? ఆ యు వచ్చిందనమాట. ఆదేశం ఏమొచ్చింది? ఈ అయ్యే ఆకారానికి ఆ యు ఆదేశం. అర్థమైందా? సో అప్పుడు ఏమైంది అది? రాధ. రాధి ఇది రాధయా రాధు అనమాట అమ్మ. చూడండి ఆకారానికి ఇప్పుడు ఆ ఏదైతే ఉందో దానికి ఏమైపోయింది? ఆ యు ఆదేశం. సో అప్పుడు ఏమైంది అది? రాధు. రాధై అమ్మ వినండి. రాధు ఆ యు ఆ కలపండి. రాధయా వచ్చిందా? ఏమొచ్చింది అక్కడ? రాధయా అని వచ్చిందా? వచ్చింది. అర్థమైందా? ఏమని ఆ. ఏమి ఆదేశం వచ్చింది అక్కడ? అయ్యి అయ్యి. అయ్యి ఆదేశంగా వచ్చింది. అయ్యి ఆదేశం. ఈ ఐ కన్నా ముందు పైన ఇంకా వేరేది ఇది ఏ అయ్యి తర్వాత అయ్యి అట్లా వస్తుంది. అదంతా ఇప్పుడు ఏమొద్దు కదా. ఏం కావాలి మనకు? ఫైనల్ మూమెంట్ ఏం కావాలి? అది ఆ అనేది ఏమైపోయింది? అయ్యి అయిందంతే. ఓకే, అర్థమైందా అండి? ఏమని సో ఇంతవరకు చాలు. రాధయా. సో ఇప్పుడు ఏదైనా ఆకారాంత శబ్దాలు స్త్రీలింగాలు తీసుకుంటే ఇంతే రూలిగా. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకా నేను చెప్తాను వినండి. లతా ఏం చేస్తారు? లతయా అట్లా కాదు. లత్ అయ్య్ లత్ ఆ. అయ్యి ఆ లత్ అయ్యి ఆ యా అప్పుడు లతయా కదా. అర్థమైందా? తర్వాత ఇప్పుడు గీత. గీత్ అయ్యి ఐ ఆ గీతయా గీతయా. ఓకేనా? అర్థమైందా? అర్థం ఈ అయ్యి ఎలా వచ్చింది? ఆ అనేది పోయి అయ్యి వచ్చింది. అయ్యో అవునా? ఆకి ఆదేశం ఏంటి? అయ్యి. అయ్యి మరి ఈ ఆ ఎలా వచ్చింది? ఇది ప్రత్యయం నుంచి టాభ్యాం భిస్ అనేది ఉన్నాయి కదా. సో అందులో నుంచి వచ్చింది. అర్థమైందా? ఈ టకారానికి లోపం అయితే ఇప్పుడు టు ఆ అన్నమాట కదా. దాన్ని టాని ఎలా రాస్తాం? టు ఆ. ఈ టకారానికి లోపం అయితే మిగిలింది ఏంటి? ఆ ఆ మిగిలింది. సో అంటే ఇది ఇక్కడ రాసుకున్నాం మనం. అవునా? అదండి. రాధ్ ఇక్కడ ఆకారం ఏమైంది మన ఆకారానికి ఆదేశం వచ్చింది అయ్య్. అయ్యో ఆదేశం. ఆదేశం అంటే ఏంటి? దాని ప్లేస్ లో ఇది వస్తుంది. దాని ప్లేస్ లో ఇది వచ్చింది. ఓకేనా? అర్థమైంది. యా. తర్వాత అట్లాగే ఇప్పుడు మీకు ఏది ఇచ్చినా కూడా రాసేస్తారు కదా. రాస్తారా? ఆమని అంతే. సో అట్లా ఇంకేమున్నాయి? రమా చెప్పండి. రమ రమ్ ప్లస్ ఐ అయ్యి ప్లస్ ఆ రమయా రామయ్య సో ఇంకా ఇంకేం చెప్తారు? వీణ వస్తుందా? వీణా చెప్పండి అమ్మా. అవును చెప్పండి. వీణ వీణ ఉమ్, ప్లస్ ఐ అయ్యి ప్లస్ ఆ ఉమ్, వీణయా వీణయ ఉమ్. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ కారంతం చెప్తుంది. ఓకే, నళిని ఉందనుకోండి. ఓకే, ఏముంది? నళిని నళిని ప్లస్ టా. అవునా? ఆకారాన్ని గుడిగా పెట్టండి మనం. ఓ యా. నళిని కదా. నళిని తర్వాత టా కదా. సో ఇప్పుడు ఏమైంది? ఇందులో ఉన్నటువంటి ఈ కారానికి లోపం. ఓకే, లోపం నా లే న న. తర్వాత నలిన్ య య య ఒకటే ఆదేశం.
ఓకే, ఇక్కడ ఈకి ఆదేశం ఏంటి? య. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఆ. ఆ, అవునా? టాలో ఏం మిగిలింది? ఆ. ఆ సో మిగిలింది. ఇప్పుడు కలపండి. నలిన్యా, నలిన్యా. సో తర్వాత పార్వతీ. పార్వతి, పార్వతి, పార్వత్, య. యు ఆ. ప్లస్ ఆ, పార్వత్యా. పార్వత్యా. గౌరీ. గౌర్, ఆ. గౌర్ ప్లస్ ఉమ్, యు ఉమ్, ప్లస్ ఆ, ఆ. గౌర్యా. ఉమ్. తర్వాత ఆ, ఇంకేం చెప్తారు? నదీ. నది, ఆ, నద్, నదీ. ఉమ్, నద్ ప్లస్ యు యు ప్లస్ ఆ, ఆ. ఉమ్, నద్యా. నద్యా. అర్థమవుతుందండి? ఆ. ఉమ్. ఉమ్, లేఖనీ, లేఖని. ఏమైతుంది అది? లేఖన్ ఖన్. ఉమ్, లేఖన్ ప్లస్ యు యు ప్లస్ ప్లస్ ఆ, ఆ. ఉమ్, లేఖన్యా. లేఖన్యా. ఇక్కడ ఏమైంది? ఈకారానికి య ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? ఈకారానికి య ఆదేశం. అక్కడ ఏమొచ్చింది? ఆకారానికి ఆ య. అవునా? ఉమ్. మన్నే ఆకారానికి ఆ య ఆదేశం, ఈకారానికి య ఆదేశం. అర్థమైందా? ఆ. ఉమ్? ఆ. ఓకే. వి వాణి. వాణ్ ఉమ్, ప్లస్ యు యు ప్లస్ ఆ, వాణ్య. ఇప్పుడు వాణి అనాలా, వాణి అనాలా? చూడండి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? వా. వాణి ఇలా అనాలా, లేకపోతే వాణి అనాలా? వాణి వాణి అనాలి. ఫస్ట్ దా, అనాలా? సెకండ్ దా? సెకండ్ది. సెకండ్. ఏంటి? మరి ఇక్కడ ఏమున్నాయి? రాశారేలు ఏమైనా ఉన్నాయా? లేవు. లేవు. మరి ఇది ఎలా వచ్చింది? అంటే పదంలోనే ఆ విధంగా ఉంది హాయాబాల కదా ఉంది మరి. కదండి, 23 అక్షరాలను బాగుంది కదండి. మరి నిమిత్తం ఎక్కడుందమ్మా? నిమిత్తాలతో కాదు, ఇది పదమే అలాగుంది కదా మన్నే. అది సో ఇక్కడ ఏంటిది? అది పదమే ఇలాగుంది. సో మరి పదమే పదమే అలాగుంది. ఇలాగుంది అంటే మరి పదము ఎలా వచ్చింది? అది వాణి అనే పదం ఎలా వచ్చింది? వాణి అంటే సరస్వతి అన్నమాట. సో అది అది కొన్ని నిపాతాలు అంటాం కదా. సో నిపాతాల లాగా అయిపోయిందా, లేకపోతే ఎలా అయ్యింది?